ఏం తిన్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? పొద్దున్నే దిబ్బ రొట్టె కొబ్బరి చట్నీ, దాని తర్వాత నేతరసలు ఒక 10, దాని తర్వాత అరటి పళ్ళు. చాలమ్మా, ఈ రోజు తిన్నదే కరువులో ఉన్న 7 ఊర్లకు సరిపోయినంత తిన్నావు. దిష్టి పెట్టకు, ఆడోళ్ళు బాగా తినాలని మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళకే బానే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది. నడబులకి ఏ డబ్బులు ఉండాలి రూబా ఏందాన్ని సోత్రనా ఎంత ఏటన్నా ఏటన్నా కింద పైకి మోసుకొని డబ్బులు ఎత్తున్నావా? మరి ఇక్కడికి వచ్చాక డబ్బులు తబైతే చేసి ఆడుకోతున్నావా? ఏంటో నడుస్తున్నావు? ఇస్తానా? ఇస్తానాగు. రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్. అక్కడుందా రిజర్వ్ బ్యాంక్? ఏంటి 5 రూపాయల టోలీ డబ్బులు ఎక్కడ పెట్టుకోను? కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని కదా. అబ్బా నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లపకని చీకేస్తుందో. ఏమైంది? ఎందుకు వచ్చావు? అది కోతి కొబ్బరికాయ ఎత్తుకెళ్ళిపోయింది. వెంట పల్లెలో వేడి పలా లాగించే పొలా వాసన ముక్కు పుట్టాలని అద్దర పడుతుంది పో. మళ్ళీ ఏమైంది సీతారత్నం? సుబ్బయ్య బాబాయ్ బంగారు పువ్వు ఎదురా అన్నం కింద దాక్కొని ఉంటది, తినేస్తాను. బాబాయ్ బంగార పువ్వు లేని కంచంలో నువ్వు తింటావా? పర్లేదు సీతారత్నం, ఆకలేస్తుంది, తినేస్తాను. వద్దు ఎరా బంగార పువ్వు లేని కంచంలో బాబాయ్ కన్నం పెడతారా? ఇదిగో సీతారత్నం, నా మీద నీకున్న ప్రేమ, ఆత్మీయత, అనురాగం, ఆర్ద్రత నాకు అర్థమైంది. ఆకలేస్తుంది, తినేస్తానే. లేదు సుబ్బయ్య బాబాయ్ నిన్ను తిన్నామను. బంగార పువ్వు ఉన్న కంచంలోనే నువ్వు తినాలి. ఏం పర్లేదు సీతారత్నం, నేను తినేస్తాను. వదులు బాబాయ్ బంగార పువ్వు నాకు వద్దు. బాబాయ్ బంగార నాకు వద్దు. బాబాయ్ నాకు వద్దు. నాకు కావాలి. బాబాయ్ గారు అప్పడం తినరా, తిను, 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 తినరా. డొక్కుగా ఏం తినకుండా నువ్వు తింటామంటరా? తింటామంటరా నువ్వు? ఏమండి, ఆ సీతారత్నం గాడికి ఏమన్నా మూల సంఖ్య ఉందా? ఆ సుబ్బయ్య బాబాయ్ నోటి కాడ కూడి తీస్తాడు, ప్లేట్ విసిరేస్తాడు, గ్లాసు విసిరేస్తాడు. వాడికి గ్యారెంటీగా మూల సంఖ్య. అయిపోయింది, చెప్పరు ఆయన, ఇంకా కట్ చెప్పరు. వాడికి మూల సంఖ్య ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, షుగర్ ఉంటే ఏంటి, ఏమిటయ్యా నీ ప్రశ్నలు? ఆయన పెద్దనాన్నగానే తిట్టి ఆయన రిటైర్ చేస్తారేంటండి? ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదరా. చూడు బ్రదర్, చూసా, ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు, నువ్వేమో కథలో బొక్కలన్నీ ఎదుగుతున్నావు. నా దృష్టిలో నీకన్నా ఇతనే తెలివైన వాడు. చిన్న పారి ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవడానిక? ఇది విత్ షుగరా వితౌట్ షుగర్? మనకు కాదయ్యా, మరి ఆ పుట్టలో పాముకు పోయటం. పాముకి పాలా? ఏంట్రా బుస్సు? దాని పాలు మీరు తాగేస్తున్నారు. ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది. ఎలా ప్రతి వాడు భయపెట్టేవాడు. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏం ధర్మయ్య, బాగున్నారా? బాగున్నా అమ్మాయి? బాగున్నాను సురమత్త. మొన్న మీ అబ్బాయిని చూసానప్పా, కత్తిలో ఉన్నాడు. మన వాళ్ళనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. సూరమ్మత్త సంబంధంతో రెడీగా ఉంది, నువ్వు కూడా రెడీగా ఉండు. నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. నీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అవ్వ. ఆల్రెడీ ఒకరు లైన్ లో పెట్టాను. ఎస్, ఏంటే చిలిపిదను. కోత అక్కడ పిల్లలతో ఆడుతుంది, పద కెలుకుదాం. అల్లుడు పిల్లలతో కోతను అస్సలు టచ్ చేయకూడదు, కొరుకుతుంది. కట్ చేద్దాం. ఏంటిది? తోక. అలాగే పర్లేదు. మావా, ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చినాయో. నా ఫోటోలకి ఏవో ప్లీజ్ 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 ప్లీజ్. వచ్చి తీసుకోలేవేంటి, దిగి తీసుకో. నిచ్చెనుందిగా, నువ్వే పైకొచ్చి. కావాలంటే నువ్వే రాబోయ్. చెప్తాను.
చూడు అయ్యి బాబు సెంటర్ లో ఏంటి అలా కొడతావు? ఫోటోలు ఇస్తారు నేను పట్టుకుంటా. క్యాచ్. దొరకవే. నిచ్చిన తీసేసా. ఇప్పుడేం చేస్తావు? నేను పట్టుకుపోతా. నిచ్చిన గిచ్చిన అక్కర్లేదు, నువ్వు దూకేసాయి, నేను పట్టుకుంటా. ఆశ దోశ నీ ఐడియా నాకు తెలుసు. నేను అస్సలు రాను, ఇక్కడే కూర్చుంటా చూస్తూ. సరే కూర్చో. ఏ పావు 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 నీ వెనకాల పావు. వామో వామో, ఇలాంటి సీన్ నా జీవితంలోనే చూడలేదు బాబు. ఏ పిల్లలరా దేవుడా. సుబ్బయ్య బాబాయ్ కొంచెం తిండి ఎక్కువైనట్టుంది, బుక్తాయాసం. సుబ్బయ్య బాబాయ్ మా తమ్ముడు మా మరదలు. నమస్కారం అండి. మీరు మహాభోజన ప్రియులట కదా, మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చారు. మీరు తినే పెళ్లి విస్తల్లో కనీసం 5 గారెలు, 10 బూరెలు, 15 సున్నుండ్లు, 20 అరిసెలు అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయిరా. అన్ని వారి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు. చెప్పి తెచ్చాను కదా. నేను చెప్తే నాకు అదో తృప్తి. బాబాయ్ ఆనంద బాష్పాలా? నా ఏడుపు మీకు ఆనంద బాష్పాల్లా అనిపిస్తున్నారా? కాఫీ అన్నారు, గ్లాస్ ఇసిరి కొట్టారు, తిండి పెడతా ఉన్నారు, పళ్ళెట్టారు, కడుపులో ఎలికలు చిచి పందికొక్కులు తిరుగుతున్నారా? ఏమ్మా మీ ఇద్దరు మగోళ్ళు ఈళ్ళేనా? ఇంతకంటే దైతులు ఎవరు దొరకలేదమ్మా మీకు. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని ఇద్దరిని కన్నాడే మా పితాజీ. వారికి తాంబూలం ఇవ్వండి. బాబాయ్ సుబ్బయ్య బాబాయ్ చిట్టి చివరగా కిల్లి తెచ్చా నీకోసం స్పెషల్ కిల్లి. ఏంటి తెచ్చారని కిళ్ళి ఇయడానికి నిన్ను తగలేయ్యా. ఇలా పెళ్లి సందడంటే ఎలానే ఉంటుంది మరి. పట్టు చీరల తళతళలు, పట్ట గొలుసుల్లా గలగలలు. లవ్ వశిష్ఠ. ఏమా కోత ఎక్కడా? ఆ కోతి పక్క ఎనకొన్నారా? పద, దానికి లవ్ లెటర్ ఇవ్వాలి. నా జాతకం చెప్పు, నీకు డబ్బులు ఇస్తా. చెప్తాను తల్లి. కోతి తల్లేగా నీ జాతకం తర్వాత చెప్పించుకుంది కానీ పో. ఇదిగో సోదమ్మాయి. ఏ దొంగ పీకే, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి.